అని ఏమంటాడు, మీ ఇంటికి నీకు కావాలి అని అంటాడు. వాళ్ళు తిరుగుతారు, మీకేమై కంచె చేయలేసేట్టుగా ఏ ప్రభుత్వం అయితే పేదలకు అండగా ఉందో, ఏ ప్రభుత్వం అయితే పేదలకు ఇల్లు కట్టించాలో, ఏ ప్రభుత్వం అయితే ఇవాళ ప్రజలు అవసరం అదే ప్రభుత్వం ఇవాళ ఎందుకు ప్రయత్నం చేస్తాయంటే ఇంకేంటో చెప్పండి. ప్రభుత్వాలు కన్స్ట్రక్షన్ కలిగి ఉండాలి, ప్రభుత్వాలు సాయం చేసి ఉండాలి, ప్రభుత్వాలు పేదలకు అండగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లాంటి ప్రభుత్వాలు మొత్తం ఇట్లా చూడదు. ఊరంటే కూలగొట్టు తప్ప కూలగొట్టుకోడు కూలిపోతుంది. నేను ఇవాళ ఈ సమస్య మీద రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గౌతమ్ గారికి, సిసిఎల్ఏ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నేను రాసి ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ హెచ్చరిక చేసిపోతున్నా. ఇవాళ గుండా ఎప్పుడైతే చేస్తున్నా కిరాయి గుండాలో బీ కేర్ఫుల్ కూడా ఇవ్వబడింది. మీరు వచ్చి కుటుంబాలు ఉంటారు, ఇంటిలో వైద్యం చేస్తున్నారు, 12 మంది భయపడి వస్తుంది. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు, తప్పకుండా ఇక్కడ పోలీసులు ఉంటే మనుషుల రాసుకొని పోతాం. నేను మహిళలు చెప్తున్నా, భయపడకండి. మా నాయకులు మహిళలు ఉంటారు తప్పకుండా. నేను ఇక్కడ కూర్చొని దూరం ఉండదు, పక్కగా ఉంటే 20 నిమిషాలు ఉంటుంది. ఇక్కడ 20 అయితే 20 నిమిషాలు ఇంటికి వస్తాను. మీతో అంటే విన్నాను అన్యాయం జరగదు. భారతీయ జనతా పార్టీ దైవం ఈ రెండు మీరు మాటిచ్చిపోతున్నా తప్పకుండా గౌతమంతో తెలియకపోతాం. కానీ మీరు కూడా కొంచెం ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి, ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి, వాతావరణం వినియోగించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు ఇంకా ఉంటుందని చెప్పి తెలియజేస్తే ఇట్లా ఏకశిలలో పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మనం మేము తీర్మానం చేసాం. తీర్మానం చేసి ఇప్పుడు మేము కల్పిస్తున్నటువంటి ఇళ్ళన్నీ మన పేరు సార్. ఎంపీ గారు అప్పుడు ఎంపీ గారు మేము వార్డు మెంబర్లో మేము సర్పంచ్ గారు అందరి పేరులో ఇళ్ళ పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చాం సార్. అది ఎలా ఉన్నటువంటి ప్లాట్లకు మనం ఇవ్వడం జరిగింది. దాని ద్వారానే చాలా మంది జీరోస్ 3 గంటలు ఇంచుమించుకు వదంటే 1,30,000 కిరాయి తీసుకున్నాం. ఎప్పుడైతే గ్రామ పంచాయతీ పీరియడ్ 2024 ఫిబ్రవరి 2వ తారీఖు ముగిసిందో సార్, 3వ తారీఖు అంటే ఫిబ్రవరి 3, 4వ తారీఖు నుంచి ఇక్కడ పర్మిషన్ బ్యాన్ చేసింది. అప్పుడు ప్రత్యేక పరిపాలన అధికారులు వచ్చారు. వాళ్ళు రావడం వల్ల పర్మిషన్ ఆపేశారు సార్. 2024 ఫిబ్రవరి 3వ తారీఖు అంటే గ్రామ పంచాయతీ పీరియడ్ 2024 ఫిబ్రవరి 2వ తారీఖు మారింది సార్. 3వ తారీఖు నుంచి పర్మిషన్ ఇక్కడ ఆపడం జరిగింది సార్. చాలా మంది గ్రామ పంచాయతీ నుండి తిరిగారు. ఎందుకంటే మేము కట్టం చేసామంటే లేదంటే ఇట్లా పోలీస్ పేపర్ ఉన్నా నేను ఇవ్వకపోతున్నామని చెప్పేసి స్పెషల్ ఆఫీసర్ గారు వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఉన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పర్మిషన్ అనేటువంటి ఇవ్వటం లేదు గ్రామ పంచాయతీ, ఈవెన్ ఆల్సో మున్సిపాలిటీ కూడా. సో ప్రత్యేకంగా పర్మిషన్ బ్యాన్ చేశారు. అది 1 year నుంచి జరుగుతుంది. అది ఎందుకు బ్యాన్ చేశారు, ఎట్లా బ్యాన్ చేశారు, ఎవరు బ్యాన్ చేశారని ఇది ఆరాధించి పర్మిషన్లు మనం ప్రొవైడ్ చేసినట్టయితే వీళ్ళంటే న్యాయం చేసామని అవుతుంది నా ఉద్దేశం సార్. ఎందుకంటే స్థానికంగా నేను వార్డు మెంబర్ తర్వాత అందులో పార్టీ పరంగా కూడా బాధాకరమైంది. ఎందుకంటే చాలా మంది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ సొంత ఇల్లు కట్టుకున్నామని చెప్పేసి వేసి చూస్తున్నటువంటి వ్యక్తులు సార్. అందులో ఇక్కడ లోకల్ గా కూడా స్థానికంగా వ్యాపారస్తులు కూడా ఇరుకుపడి చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు సార్. మనం పెద్ద మంది చేసుకుని ఒక సమస్యలు తీర్చినట్టయితే భవిష్యత్తులో వాళ్ళందరికీ మన ఇంట్లో సాయం చేసామని అవుతుంది నా ఉద్దేశం సార్. మరణశాలలో వెళ్తాం. అది మరణశాలలో 5 ఎకరాలు అయింది. మన అక్కడ ఎకరానికి 6 లక్షలు ఇచ్చారు. 6 లక్షలకు 5 ఎకరాలు 30 లక్షలు తీసుకొచ్చి ప్లాట్ ఉన్నా సార్. 30 లక్షలు పెట్టిన ప్లాట్ ఉన్నా తర్వాత ఇల్లు కట్టుకున్నామంటే ఇల్లు కట్టుకున్నామంటే కట్టుకోలేకపోతాం సిచ్యువేషన్ అట్లా సార్. ఈ దయచేసి దీన్ని అనిపించుకొని నాకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా అవుతున్నాను. నా ఒక్కరికి కాదు, చాలా మంది అనుభవాలు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవి
ఆ డబ్బులు పెట్టి 2 ప్లాట్లు కొనుక్కున్నాం సార్. మరి మీరు ఈ విషయంలో కూడా బాధితులకి న్యాయం కావాలని చెప్పేసి కట్టుకుందామని సార్ వారం మీటింగ్ పెట్టింది ఇక్కడ 1 month అయిపోయి 45 days అయిపోయింది. ఏదైనా ఒకటి కావాలని మేము కోరుకుంటున్నాం. నెంబర్ 1890 నేను ప్రైవేట్ ఎలక్ట్రానిక్ షాప్ ఎంప్లాయీ, మీకు తెలిసి ఉండొచ్చండి. తిరుమల మ్యూజిక్ సెంటర్ని అమర్నాథ్ గారు, చంద్రశేఖర్ గారు. నేను 1985లో ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాను. అది కూడా ఫ్లాట్ కూడా చూడలేదు అప్పుడు నేను, ఎందుకంటే ఇది జనరల్ పోస్ట్ ఆఫీస్ కోటాలో వచ్చింది నాకు. జస్ట్ ఒక 10,000 డబ్బులు ఇచ్చేసి తీసేసుకున్నాను నేను, అంత ఫ్లాట్ కూడా చూడలేదు. తర్వాత వచ్చి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి బేస్మెంట్ కూడా కడదామంటే చుట్టుపక్కల అంతా తీసేసి రాత్రికి రాత్రి నోటీసులు ఇచ్చి చేయడంతోనే ఒక అడ్వకేట్ కూడా ఎంట్రీ అయితే రాపోల్ భాస్కర్ గారు కోర్టు నుంచి నీకు స్టే ఆర్డర్ ఇస్తాను, నీకేం ప్రాబ్లం లేదని చెప్పేసి కూడా స్టే ఆర్డర్ ఇచ్చారు. అది తీసుకొచ్చి అన్ని జత చేసి గ్రామ పంచాయతీ తీసి పారేశారు. ఇది డిస్ప్యూట్లు ఉందండి, మీకు ఇయ్యం పర్మిషన్ అని చెప్పారండి. కష్టపడి 3 సంవత్సరాల తర్వాత కొన్ని పైసలు జమ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడన్నా కొంటామని అడిగితే చూస్తే ఎవరో చెప్పారండి ఈ ఏరియాలోనని. లీగల్ గా అన్ని చూస్తే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, లీగల్ ఒపీనియన్ గానీ డాక్యుమెంట్ వైజ్ 2001లో ఒకళ్ళు కొన్నారు, మళ్ళీ దాన్ని 3లో వేరే వాళ్ళకి అమ్మారు. వాళ్ళ దగ్గర నుంచి 2005లో 1700 పార్ట్ 1700/1 పార్ట్ పక్కన 2 అమ్మాయిలకి కొనటం జరిగిందండి. అది ఎప్పుడు ఏదైనా కాంపౌండ్ వాళ్ళది కడదామంటే ఏదో ఒకటి అది గుండాయిజంతో వస్తూ అదంతా చేయనీయట్లేదు. మేమైతే సీనియర్ సిటిజన్స్ గా ఏమి చేయలేకపోతున్నాం. అందరం ఇదే కాన్స్టిట్యున్సీ, హంసిగూడలో ఉంటాము, ఇదే కాన్స్టిట్యున్సీ. కాబట్టి అందరికీ మన తరఫున మన రాజేంద్ర గారు సారు, మన ఎంపీ గారు వచ్చి మనం సంఘీభావం తెలిపినందుకు అందరూ సార్కు ధన్యవాదాలు చెప్పండి. ఏంటంటే మాకు 85-86లో లేఅవుట్ అయింది, అందరూ రిజిస్ట్రేషన్ అయింది, గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసుకున్నారు, ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రోడ్లు ఉన్నాయి, లేఅవుట్ ఉంది, ఒక 200 ఇండ్లు అయినాయి, మనకు రోడ్లు ఫామ్ అయినాయి. అన్ని అయిన తర్వాత మళ్ళా 2006లో ఒక హర్ష కన్స్ట్రక్షన్ అనే బిల్డరు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఓ బై నెంబర్ పెట్టుకుని ఆ బియ్యాన్ని పెట్టి అంత ఆఫీసర్లను మిస్గైడ్ చేసుకుంటూ మా ప్లాట్ల మీద గుండాలం పెట్టుకుంటూ మా ఇండ్లు కూడా కొట్టుడు, మా కాంపౌండ్ కూడా కొట్టుడు. నిన్న నైట్ కూడా మా ఇంటి మీదకి దౌర్జన్యంగా ఒక 10 మంది వచ్చి మీరు ఎందుకు మీటింగ్ పెడతాండేడా, మీరు ఎందుకు టెంట్ వేస్తున్నారు, మీ ఒక్కరికి ఏంది ఇదంతా అని మా ఇంటి మీద కూడా దౌర్జన్యం వచ్చి సీసీ ఫుటేజ్ ఉన్నాయి, అన్ని తీసి పెట్టినాము. అది కూడా గౌరవనీయులైన సార్కు మనము కంపల్సరీ అది కూడా సీసీ ఫుటేజ్ కూడా మేము పెడదాం. కాబట్టి అందరి తరఫున సార్ వచ్చినందుకు అందరికీ సార్ తరఫున కృతజ్ఞతలు. మా కొడల్లో ప్రాపర్ మాకు తెలుసు ఇది ఏమైంది. అమ్మిన వాళ్ళు మా ఇంటి ముందే ఉంటారు, ఓనర్స్ చెప్పేది. మునుకుట్ల లచ్చయ్య, మునుకుట్ల శంకరయ్య, మునుకుట్ల నరసింహ, మునుకుట్ల కుమార్, వీళ్ళందరూ అమ్మిర్రు. అంటే నాకు డీటెయిల్ గా తెలియదు, కానీ నేను ముందు మాత్రం ఏం జరిగిందో చెప్తాను. వాళ్ళు అమ్మిర్రు, మళ్ళీ తర్వాత అమ్మిర్రు. ఇప్పుడు సార్ నోట్ చేసింది, ఇక్కడ హనుమంతరావు అనే అతను అక్కడ ఉంటాడు, కాచిగూడ దగ్గర ఉంటాడు. కుటుంబాలు సర్వనాశనమైనవి, చాలా మంది బాధితులు. నాకు కూడా బాధిస్తుంది. మేము కూడా ఉన్నాం, కానీ మాకు తెలుసు కాబట్టి మేము కొనలేకపోయినాం. ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళు ఇది హైదరాబాద్ దగ్గర ఉంది, డెవలప్ అవుతున్నారు, కొనుగోలు సార్ మీకు మాకు చాలా బాధ అనిపిస్తుంది. మేము లోకల్ గా ఉండి ఏం హెల్ప్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అన్న ప్రజల మనిషి, అన్న వచ్చి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఇది ముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఏముందో అన్న క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఓన్లీ బాధితులు ఉండరు కాదే, యాక్చువల్గా ఏం జరుగుతున్నది, ముందు నుంచి ఏం జరిగింది, ఇప్పుడు అన్న ఏం చేయాలి. అన్నకు మనం పూర్తి ఎవిడెన్స్ ఇస్తే అన్నీ మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఈ మేడం మాకు తెలుసు, ఈ మేడం రైల్వేలో పనిచేసింది, నేను ఇంజనీర్ గా పనిచేసిన. మా ముందు ఆమె ఆర్పీఎఫ్ కానిస్టేబుల్. నాకు బాగా అనిపిస్తుంది, ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు, ఆమె ఎంత కష్టపడుతుందో మాకు తెలుసు. మరి అందరూ కష్టపడుతారు కాబట్టి నేను ఇంజనీర్ గా పనిచేస్తున్నప్పుడు మా దగ్గర అక్కడ ఉంది హైదరాబాద్ లో, నేను మొన్న రిటైర్ అయినా. కాబట్టి జుబేర్ గారు, శివరెడ్డి గారు, మీరు అందరూ క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు మీరు వస్తున్నారు పోతున్నారు, కరెక్ట్ మ్యాటర్ స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది అనేది ఉంటే అన్న ఏం చేయాలని తెలుస్తుంది. మరి ఈ రోజు ప్రజలకు వ్యతిరేకంగా పాలన జరుగుతుంది కాబట్టి దీనికి అన్న సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో
మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న ఆరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్నే చేస్తే మేము పోయి వచ్చినాం. పేదలు వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదలు వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడికి వేసి 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్లు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చారు. 1985, ఇవాళ కాదు నిన్న కాదు, 1985 ఆనాడు ఇక్కడ ఎకరం 10,000 రూపాయలు 5,000 రూపాయలకి ఎకరం ఉండే. ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా 32 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. ఇవాళ ఆ జాగలు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి, రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి, చెట్లు కంచెలున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడి ఆనాడు కట్టుకోలేదు. మెల్లమెల్లగా జాగాల ఖరీదు పెరుగుతున్నప్పుడు, వాళ్ళకు 4 పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు, మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి. కానీ కొత్త ఈ గ్రామం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేదు. అంటే కంచె చేరుని మేసినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటాడు చేయాలి ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించింది. పర్మిషన్ ఇస్తలేదు. ఇవాళ కట్టుకునేటువంటి వాటికి ఇలా కూలగొడతా ఉన్నారు. కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు, కూలగొట్టి గుండాలు కూలగొడతా ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు 2007లో ఒక చట్టం వచ్చింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఐసీసీ కట్టుకోవద్దు, ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి. పాపం రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు, ప్రభుత్వానికి పర్మిషన్ ఫీజులు కడుతున్నారు, అయినా కూడా కూలగొడతా ఉన్నారు. ఇవాళ నేను వచ్చిన ఇక్కడికి నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా, అనేక సార్లు మల్కాగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా, అనేక సార్లు ఇక్కడ డీసీపీలతో మాట్లాడినా, నేను స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా. నేను ఇలా పోతున్నా అని చెప్పి వస్తే నేను ఉండంగా నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండంగా, నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉండంగా ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని బీరీ సీసాలు తెచ్చుకొని తాక్కుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తాను. రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నట, మీరు ఎంపీ గారి దగ్గర పోయినట, మీ సంగతి చెప్తామని చెప్పి మహిళల మీద దౌర్జన్యం చేస్తాను. నేను అడుగుతా ఉన్నా సిపి గారికి, టెంట్ వేసుకుని టెంట్ కాలబెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాలబెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు? మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా? గుండాలు రక్షణ ఉన్నారా? ల్యాండ్ బ్రోకర్లు రక్షణ ఉన్నారా? డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా? ఆలోచించుకోవాలి. ఇలా ఒకనాడు తెలంగాణ పోలీసు అంటే ఇంత ఇజ్జత్ ఉండేది, ఇంత గౌరవం ఉండేది. కానీ ఇలా తెలంగాణ పోలీసు అంటే ఇజ్జత్ లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది. మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తానా. నేను ఇక్కడ ఉన్నా ఎవడొస్తాడో ఎవరు దౌర్జన్యం చేస్తాడో ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకపోతే, ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే,
ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే అదేందో మేమే మా చేతిలో తీసుకోవాల్సి వస్తుంది, మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, మేమే ల్యాండ్ బ్రోకర్లకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, మేమే ఈ చిల్లరగాళ్లను తరిమికొట్టే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా పిచ్చి వేషాలు వేయకుండా మీరు వెంటనే స్పందించి, రెవెన్యూ అధికారులు పోలీసులు వెంటనే స్పందించి దీని మీద సంపూర్ణ ఎంక్వైరీ చేసి ప్రజలకు వెంటనే రక్షణ కల్పించి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఎంపీగా మా కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మా ప్రజల్ని కాపాడుకుంటాం, మేమే ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇట్లా చేతులు పెట్టుకుంటా మా చేతులు పెట్టుకుంటే బెదిరియడం, కంప్లైంట్ ఇస్తే కూడా అసలు పోలీసులు పట్టించుకోలేదు, మినిమం మర్యాద కూడా ఇవ్వలేదు సార్. మేము పోతే స్టేషన్ పోతే నైట్ ఫోన్ చేసి ఏమంటున్నారు, మీ ఇల్లు మా పరిధికి రాదు, మీరు మెడికల్ కి ఫోన్ చేయండి అని అంటారు. ఐటీ కార్డు చక్రప్పని ఇక్కడ కృష్ణ ఆమె. నమస్కారం సార్. నిన్న మీటింగ్ పెద్ద ఎత్తున జరుపుకుందామని నైట్ టెన్స్ మంచిగా చైర్స్ అవన్నీ తెప్పించి ఏసీ చేసుకుందామని మూపు 10 మంది వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసింది సార్. కొట్టడానికి మీది ఉరుకొచ్చుడు, రాళ్లు పట్టుకొని ఉరుకొచ్చింది సార్. మేమేంటిది అని మేము పిఎస్సీ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు మేము ఇచ్చినాక 1 అవర్ తర్వాత వచ్చింది సార్. అప్పటి వరకు వాళ్ళు చంపారు సార్. నైట్ 12 దాకా తిరిగింది సార్ వాళ్ళు ఇట్లా 3 టైమ్స్ సార్ ఇట్లా చేయడం. సిపి గారు, నేను మీ జ్యూరిడిక్షన్ లో ఉన్నా సిపి గారు. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినది మీకు పంపిస్తా ఇప్పుడు 5 నిమిషాలు 2 నిమిషాలు పంపిస్తా, చూసుకోండి. మిమ్మల్ని అనకపోతే ఇంకేమైనా అంటే చెప్పండి, మీరే కదా. మా ప్రజలకు రక్షణ కల్పించలేదు, ఏం చేస్తాను చెప్పి మేమే రక్షించుకోవాల్సి పరిస్థితి. నేను ఏకశిలా నగర్లో ఉన్నా. మీ సిఐ అంటూ అడుగు ఏమైందో ఇక్కడ చెప్తాను. సిఐ అంటూ ఇవన్నీ పంపిస్తాను.